చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్.at. ఇది మీ గలం. వైఎస్ఆర్సీపీ దెందులూరు మాజీ శాసనసభ్యులు కొటారి అబ్బయ్య చౌదరి గారు ఇవాళ అప్పనవీడు గ్రామాన్ని విచ్చేయడం జరుగుతుంది. పెదబాడు మండలంలో అప్పనవీడు కేంద్రంగా కోటి సంతకాలు అనే కార్యక్రమం మొదలు పెట్టారు. దీని గురించి ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం మనం. ముందుగా D6 న్యూస్ ఛానల్ పెట్టిన శివాకి నా అభినందనలు తెలుపుతూ ఆల్ ద బెస్ట్. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంత? అసలు అప్పుకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? ఇవాళ దగ్గర 1,60,000 కోట్ల రూపాయలు ఇది ఈ 16 నెలల్లోనే ఆయన అప్పు తీసుకొచ్చాడు. అవి ఏమైపోయినాయో ఏంటో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు మనకి దగ్గర ఇది 4వ అనుకుంటా ముఖ్యమంత్రి చేయటం. మనకి ఆయనకంటూ ఒక ఆలోచన వచ్చి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టిన దాఖలాలు ఎక్కడన్నా ఎంతమంది ప్రజానికి ఉన్నారు? ఎవరన్నా ఒక పథకం పేరు చెప్పగలరా? ఒక్క పథకం పేరు చెప్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా. ఎంతసేపటికి ఆడిది కాపీ కొట్ట ఈడిది కాపీ కొట్టే తప్ప, లేదనుకో దానికి అమ్మకి తీసి తల్లి అంటాడు, తల్లికి తీసి నీ అమ్మ అంటాడు. ఇలా పరిపాలనే తప్ప సక్రమంగా ఆయన పరిపాలన అందించిన చరిత్ర అసలు మనం చూడలేదు. ప్లస్ మరి ప్రజలు అతను 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు. ఒంటరిగా పోటీ చేయగలిగిన దమ్ము ఎవరికైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెందుద్ది. ఆ ట్రాక్ రికార్డ్ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంటుంది. అంతకు మించి ఈ రాష్ట్రంలో అంతకు మించిన మగాడు ఎవడు లేడు. ఇవాళ ప్రతి ఒక్కరిని గెలుపుకోవటం, ఏదో మాయ మాటలు చెప్పటం, గెలవటం, గెలిచిన తర్వాత జనాలందరికీ కూర్చుటోళ్ళు పెడతాం. ఇదే నైజాం అది. కానీ మరి ప్రజలు ఎక్కడ మోసపోతున్నారో, ఏ విధంగా మోసపోతున్నారో అర్థం కాని సమస్యగా తయారవుతుంది. అయితే మరి ఇవాళ పెద్ద వాళ్ళందరూ కూడా లోగడ మేము కూడా మొన్నటిదాకా మేము నమ్మలా. ఇది ఈవీఎంలు అన్నారు. మేమేమనుకున్నామంటే అవి ఈవీఎంలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 100 రూపాయలు ఇచ్చాడు, నేను ఏదో 150 ఇస్తానన్నాడంటే వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళందరూ కూడా ఆయన 150 ఇచ్చేస్తారు కావాలి, ఆయన 100 ఇచ్చాడు కదా అనుభవం లేనుడు, ఈయన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గడ్డం తెల్లగా మెరిసిపోయి ఉంది, అక్క చెల్లెళ్ళ మళ్ళీ వేసేసారని మేము అనుకున్నాం. అయితే మరి ఈ మధ్యకాలంలో మరి సైంటిస్టులు చాలామంది కూడా పెద్దవాళ్ళు కూడా అది ఈవీఎం అనేది చెప్తూ జరుగుతుంది. మరి దాన్ని కూడా కొద్దిగా మనం నమ్మాల్సిన పరిస్థితే కనపడుతుంది. అయితే ఇక అదంతా ఇక మన బ్యాడో వాడు అదృష్టమో మనకు తెలియదు. కానీ వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వగలిగారు. అయ్యి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేది నాశనం. ఈయన పేరు జగన్ గారు అప్పులు చేశాడు. జగన్ గారి పేరు చెప్పకుండా ఒక్కరోజు కూడా బతకలేడు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ నారా లోకేష్ గారు. మరొక దత్తపుత్రుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రశ్నిస్తానన్నాడు. అసలు ఈ కింద బొటనేలు కాడి నుంచి ఈ నెత్తి మీద జుట్టు వరకు ఊగిపోయింది స్టేజ్ మీద. ఇప్పుడు మరి ఆ ప్రశ్నిస్తే ఏమైపోయిందో, అసలు ఆయన ఏమైపోయాడు మరి మనకైతే అర్థం కావట్లా. అలాంటి పరిపాలన ఈ రోజున నడుస్తుంది. కాబట్టి మరి పేదవాడు సక్రమంగా చదువుకోవాలన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి నాడు నేడులో స్కూల్ చేశారు. అదొక చరిత్ర. అన్ని చరిత్రలే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏ ఒక్కటి కూడా వంక చూపించడానికి మనం సరిపోం. అంత చక్కటి పరిపాలన అందించారు. మరి ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది మనకు అర్థం కాని విషయం. మరి ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి, చదువుకుంటే ఆ కుటుంబం అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆలోచన చేసి మరి వైద్యానికి వస్తే మన పంచాయతీ ఆఫీసుల దగ్గర పెట్టారు. తీసుకొచ్చి పెద్ద డాక్టర్స్ని తీసుకొచ్చి ఇక్కడ చేయగలిగితే వైద్యం ఇక్కడ చేశారు, ఇక్కడ చేయలేకపోతే కార్పొరేట్ హాస్పిటల్కి రిఫర్ చేసి వైద్యాన్ని అందించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మరి వాళ్ళ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ అంటే లేదు వెళ్ళమ్మా అంటున్నారు. ఏంటంటే జనాలు నమ్మెత్తాక మటుకి ఇప్పుడు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అంట రోజుకి 4 చెక్కులు తెచ్చుకోవడం, వారానికి వచ్చి ఎక్కిస్తాం,
మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని చెప్పుకోవటం. అది అసలు ఇవాళ పేదవాడు వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే కావాల్సింది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నమెంట్కి ఉంది. మరి అలాంటి ఆరోగ్యశ్రీని కుంటుపరిచి ఇప్పుడు అని చెప్పాడు 108 అన్నాడు. మన ప్రాణం పోయాక వస్తుంది ఇప్పుడు 108. లోగడం ప్రాణం ఉండగానే మన దగ్గరకు వచ్చి ఆగేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. ఇప్పుడు ప్రాణం పోయాక వచ్చి ఆగుద్ది. అది కూడా వస్తుందో లేదో నమ్మకం లేదనుకో. సరే, ఇంకా మరి ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు ఇలా పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అందరిపైన కూడా ఉంది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నాకైతే తెలియదు పెదపాడు మండలంలో కొత్తగా ఏదైనా రిబ్బన్ కట్ చేశారా? ఈ 18 నెలల్లో ఏదైనా బిల్డింగ్ కట్టి ఏదన్నా గ్రామంలో చేశారా ప్రసాద్? ఏమన్నా ఊర్లో 15 మన ఊర్లో చేశారా? ఎక్కడ కూడా ఒక్క బిల్డింగ్ కూడా ఇప్పుడు కట్టినటువంటి సందర్భాలు లేవు. నాకు తెలిసి ఒక్క మండలంలో మనం 250 బిల్డింగ్ల పైన కట్టాం. సచివాలయాలు, రైతు భరోసాలు, హెల్త్ సెంటర్లు, వేరే ఏమైనా ఉండండి, స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, ఏమైనా కూడా 250 బిల్డింగ్లు మనం కట్టాం. ఇంకా టైం ఉంది. ఈరోజు విమర్శించట్లేదు, కానీ ఈరోజు ఎక్కడ కూడా అభివృద్ధి జరిగినటువంటి సరైన అభివృద్ధి నాకు ఎక్కడ కూడా కనపడిన పాపాన్ని పోలేదు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు అది మనం అప్పుడే విమర్శించాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనం కూర్చున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు మనం చేసినటువంటి అభివృద్ధిని మరొకసారి ప్రజలకు గుర్తు చేస్తూ ఇప్పటిదాకా ఏమి జరగలేదనేటువంటి విషయాన్ని ఈరోజు గ్రామాల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మీ పైన ఉంది, నా పైన ఉంది, అందరిపైన కూడా ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈరోజు చూస్తే సరైన బిల్డింగ్ కట్టించిన పాపాన పోలేదు. ఇదే సెంటర్లోకి వచ్చి సెంటున్నర ఇచ్చాడు ప్రసాద్ అన్న, అక్కడ ప్రీతి ఇచ్చాడు, నేనైతే ఇంకా పెద్దది ఇచ్చేవాళ్ళు అన్నారు. అదే చెప్తా ఉన్నానండి. ఇదే జంక్షన్ వచ్చి పాపం వాళ్ళు మాట్లాడారు, అయ్యే మీరు ఇస్తుంది సెంటున్నర్రే అని చెప్పి. ఇదే అబ్బాయి చౌదరి ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. 10 సంవత్సరాల గతంలో నువ్వు శాసనసభ్యుడిగా చేశావు. అనేక మంది ఈరోజు అప్పనవీడి గ్రామంలో, అయ్యేపూర్ గ్రామంలో 20 ఎకరాలు పొలం కొని ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. కాబట్టి ఏదైతే మీరు మాట ఇచ్చున్నారో అదే విధంగా 3 సెంట్లు ఇచ్చే కార్యక్రమం మీరు చేయాలి. నేను వింటూ ఉన్నా, మనం ఇచ్చినటువంటి స్థలాలన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళ స్థలాలు ఇస్తారట. అదేం గొప్పతనం. ఈరోజు మేము సెంటున్నర స్థలం ఇచ్చాం, ఇంకా ఎవరికైనా రాకపోతే వాళ్ళకి 3 సెంట్లు నువ్వు కూడా దమ్ముంటే ధైర్యం చక్కగా మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, మేము ఏ విధంగా అయితే ఒప్పించామో అదే విధంగా మీరు కూడా ఒప్పించి స్థలం కొని ఈరోజు ఇదే అప్పనవీడులో, ఏపూర్లో మీరు ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇస్తారో నేను చూస్తూ ఉంటా. మాట్లాడితే నా ఇంటి దాకా పరిగెట్టుకొచ్చేస్తున్నారు ఇక్కడ కొంతమంది నాయకులు. చూస్తూ ఉన్నా, అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఎటువంటి ఇబ్బంది నాకేం లేదు. అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా ఎవరింటి మీదకి అబ్బాయి చౌదరి వెళ్ళమని కానీ ఎవరితోనో గొడవ పెట్టుకోమని అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పల. కానీ ఎప్పుడు ఇలాగే ఉంటాను అనుకుంటే మాత్రం పొరపాటు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు డెఫినెట్ గా మీకు నిజంగా ఈరోజు అధికారం ఉంది. మీరు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు సభాష్ నేను ఈరోజు పెదపాడు మండలంలో అప్పనవేడి గ్రామంలో మీకంటే మేము ఎంత బాగా డెవలప్ చేసామని చూపించండి. నేను కానీ మా నాయకులు కానీ మిమ్మల్ని మేము కూడా సభాష్ అంటాం. మా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తాం. లేకపోతే ఒట్లూరు అవనండి, పెదపాడు అవనండి, ఏ గ్రామం అయినా సరే మీరు చేయండి. ఒట్లూరు గ్రామం తీసుకోండి, ఒక మోడల్ గా మళ్ళీ నేను ఇంతమందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నానని చెప్పండి. లేకపోతే మీ స్కూల్ని ఇంత బాగా డెవలప్ చేస్తున్నామని చెప్పండి, రోడ్లు వేసామని చెప్పండి. లేకపోతే మీరు చేయనటువంటి ఈ కార్యక్రమాన్ని నేను చేశామని చెప్పండి. మేము కూడా మెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ రోజు ఏ మంచి చేసినా ఈ దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తప్పకుండా దాన్ని హర్షిస్తారు అని చెప్పి నీకు తెలియజేస్తున్నా. కాబట్టి మాతో పోటీ పడండి. గొడవల్లోనూ, కొట్లాట్లలోనూ, రెడ్ బుక్ లో, రాజ్యాంగాలు, గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఉద్రిక్త వాతావరణాలు తీసుకురావడానికి కాదు, ఈ మీ మండలంలో అభివృద్ధిలో మాతో పోటీ పడండి, మా నాయకులతో పోటీ పడండి. ఈరోజు ఇదే అబ్బాయి చౌదరి ఉన్నప్పుడు అప్పనవీడులో స్థలాలు కావాలని నన్నుతో దెబ్బలాడి నన్ను ఒప్పించి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఇక్కడికి ఇలా ఇళ్ల స్థలాలు తీసుకొచ్చింది మా అప్పన్ ప్రసాద్, మళ్ళీ మీ గ్రామంలో ఉన్నటువంటి మా నాయకత్వం. అది ఏదైనా కూడా దెబ్బలాడి చేయించుకోవటం అంటే. అదేవిధంగా మీరు కూడా చేయండి. ఈరోజు చేస్తే తప్పకుండా
మేమందరం కూడా మిమ్మల్ని మెచ్చుకుంటామని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నా. అంతేగాని ఈరోజు మీరు కౌరులు చెప్పడం కంటే కూడా దానిపైన అభివృద్ధి పైన దృష్టి పెట్టండి అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇదే సెంటర్లో, ఇదే హనుమాన్, ఇదే అప్పనవీడిలో, ఇదే జంక్షన్లో మీరు వచ్చి 3 సెంట్ల స్థలం ఇస్తా, 5 లక్షలు ఇస్తా ఇంటికి అన్నారు. చేయండి, మేమేం కాదంటలా, చేయండి, మేము కూడా సభాష్ అంటాం. కొత్త పెన్షన్లు ఏమి లేదని చెప్పి ఇక్కడికి వస్తుంటే ఈరోజు చెప్తా ఉన్నారు. మేము ఇచ్చినటువంటి పెన్షన్లకి అది ఇవ్వటం తప్ప కొత్తగా ఒక పెన్షన్ అన్న ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇచ్చారా మీరు అని అడుగుతూ ఉన్నా. సరే, తీసేసారో లేదో అది నేను నెగిటివ్గా మాట్లాడలా. కొత్త పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది వృద్ధులు ఈరోజు ఇంకా పెన్షన్ రాలేదని బాధపడుతున్నారు. కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టండి. అభివృద్ధిలో ఈ దెందులూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. సంక్షేమంలో ఈ దెందులూరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్ళండి. ఈరోజు అన్ని గ్రామాల్లో ఇంకా మా ఎంపీపీలు, మండలాల్లో మా ఎంపీపీలు ఉన్నారు. గ్రామాల్లో అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు పెదపాడు మండలంలో మా అప్పనవీడి గ్రామంలో మా మండల అధ్యక్షులు అప్పన్ ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కోటి సంతకాల కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మండలంలో. ఎందుకంటే అదొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము డెఫినెట్గా ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు వాయిస్లెస్గా మేము ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ నిర్ణయం ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి తీసుకుంటే మేమందరం కూడా హర్షిస్తాం. కానీ ఏదన్నా ప్రజలకు ఇబ్బంది కలిగేది ఉన్నప్పుడు డెఫినెట్గా మేము ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక గొప్ప సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈ 17 మెడికల్ కాలేజీలని కూడా ఈరోజు చాలా వరకు కూడా ప్రైవేటైజేషన్ చేయాలి, పీపీపీ మోడల్లో దీన్ని తీసుకోవాలన్నటువంటి నిర్ణయం మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. దాని వలన మేము చెప్పేదే కాకుండా ఈరోజు ఏదో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే మాజీ శాసనసభ్యులుగా మేము మాట్లాడేటువంటి వాయిస్ కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించట్లేదు అని చెప్పి కూటమి ప్రభుత్వానికి తెలిసే విధంగా దెందులూరు నియోజకవర్గంలో ఈ సంతకాల సేకరణ చేస్తున్నాం. ఇప్పటికే 20,000 పైచిలుకుగా సంతకాలు చేసి ఇప్పటికే మా ఆఫీస్కి పంపించడం జరిగింది. అంటే 20,000 మంది ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో మీకు ఇది కరెక్ట్ నిర్ణయం కాదని చెప్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధమైన ప్రజలు మీరు చేసుకునేటువంటి నిర్ణయాన్ని కాదు అంటున్నారో మీరు మరొకసారి ఆలోచించాలని తెలియజేస్తాం. సార్, అధికార పక్షం వాళ్ళు ఈ సంతకాల సేకరణ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమోషన్సే తప్ప ప్రజలకు ఉపయోగం లేదని అన్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం? ఈరోజు ఏది ప్రమోషను ఏది కాదు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు ఇదేమి ప్రమోషన్ అయితే ప్రజలు వచ్చి సంతకం పెట్టరు కదా. ఈరోజు 20,000 మంది దెందులూరు నియోజకవర్గంలో వచ్చి సంతకం పెట్టారంటే, రాష్ట్రంలో లక్షలాది మంది దీనికి సంతకాలు పెడుతున్నారంటే ఈ నిర్ణయం కరెక్ట్ కాదు అనేది అర్థమవుతుంది కదా. కూటమి ప్రభుత్వమే ఇవన్నీ కూడా ప్రచారమో, లేకపోతే వాళ్ళు ప్రచారాలు చేసి ఇది ప్రచారం అనుకుంటూ ఉన్నారో, లేకపోతే ఇది నిజంగానే ప్రజల దగ్గర నుంచి వస్తుందో వాళ్ళకే వదిలేస్తున్నాం. ఇప్పుడు ఈ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఈరోజు. కానీ మేము ప్రతిపక్షంగా వాయిస్ వినిపించాలి కాబట్టి ఈరోజు మేము వినిపిస్తూ ఉన్నాం. డెఫినెట్గా నాకు తెలిసి ఒక 50 ఈరోజు 1 కోటి మంది ఈ రాష్ట్రంలో ఉన్న వారి తప్పు అని చెప్తున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఇంకా సమర్థించుకునే విధానం ఉంది అంటే అది బాధ్యత గలగా ఉన్నటువంటి ప్రభుత్వం కాదనిపిస్తుంది.